నెల్లూరు వెంకటాచలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మహ్మద్ బాషా అనే యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, యువత నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్ రోహిత్ మహ్మద్ బాషాకి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. యువత తలుచుకుంటే ఏదైనా చేస్తాం, ప్రాణాల కోసం పోరాడుతున్న బాషాకు అండగా నిలుద్దామంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు M3 న్యూస్తో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తోచిన సాయం చేసి మహ్మద్ బాషా ప్రాణాలను కాపాడాలని వేడుకున్నారు. ఈ రోజు మేము మొహమ్మద్ ప్రాణాల కోసం ఏదైతే వెంకటాచలం దగ్గర యాక్సిడెంట్ అయింది మొహమ్మద్కి, ఇప్పుడైతే ప్రాణాపాయ స్థితిలో అయితే ఉన్నాడు. కాబట్టి మేము మొహమ్మద్ కోసం ఈ నెల్లూరులో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ అలాగే నెల్లూరు ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసి ఈ ర్యాలీ అయితే చేస్తున్నాము. ఈ ర్యాలీకి కేవలం మొహమ్మద్ ప్రాణాల కోసం మాత్రమే. దీంట్లో మొహమ్మద్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. మీకు తోచినంత ఏదైతే ఈ స్కానర్లో ఉందో ఆ స్కానర్కి మీరు డొనేట్ చేయాలి. ₹1 అయినా ఇప్పుడు మొహమ్మద్ ప్రాణాలు అయితే కాపాడుతాయి. ఖచ్చితంగా ఏదైతే మనకి ఎక్కువ టైం లేదు. ఈ నెల మార్చి 30వ తేదీ లాస్ట్. ఇప్పటికే 3 లక్షల దాకా కలెక్ట్ అయింది. దాదాపుగా 20 లక్షల దాకా మనకి ఇంకా అవసరం అవుద్ది. కాబట్టి నెల్లూరులో ఉండే వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు ఎంతో బాగా చదువుతూ 10th లో స్టేట్ 2nd ర్యాంక్ తెచ్చుకున్న మొహమ్మద్ ప్రాణాలు ఇప్పుడు మన బాధ్యతగా మనం స్వీకరించి డబ్బులైతే కలెక్ట్ చేసి మొహమ్మద్ ప్రాణాలను కాపాడుకుందాం. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలం, ఎంత దూరకైనా తెగించగలం అని మరొక్కసారి ఈ మీడియా మిత్రుల ద్వారా అయితే నేను తెలియజేసుకున్నా. సేవ్ మొహమ్మద్, సేవ్ లైఫ్, సేవ్. జన్మదిన శుభాకాంక్షలు. 3 దశాబ్దాల రాజకీయ చరిత్రలో మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా వివిధ హోదాలలో సేవలందించిన మా ప్రియతమ నాయకులు సర్వేపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ తలచీరు మస్తాన్ బాబు, పిఎసిఎస్ చైర్మన్, పొదలకూరు టీడీపీ మండలాధ్యక్షులు గంటా మల్లికార్జున యాదవ్, పిఎసిఎస్ డైరెక్టర్, టీడీపీ మండల ఉపాధ్యక్షులు